నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. పామరు నియోజకవర్గ అభ్యర్థి జై భారత్ తరపున నిలబడుతున్న నాయుడు శిరీషా రాణి గారిని ఇప్పుడు ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఆవిడ అసలు నేనే గెలుపు అంటున్నారు. నేను ఈ నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి ఒక ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఉద్యోగాల అవకాశాలు ఇప్పిస్తానంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం మొత్తం కానీ దేశం మొత్తంలో కానీ ఉన్న ఫ్యాక్టరీలు కానీ అదేవిధంగా ఆవిడ కలుషితం లేని విధంగా ఇక్కడ నేను పనిచేస్తానంటున్నారు. ఇప్పటికి ఆల్రెడీ ఉన్న పార్టీలు కలుషితం చేసేసి రాష్ట్రాన్నే దోచుకు తింటున్నాయంటున్నారు. ఆ రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళందరినీ పారదోలి నేను ముందుకెళ్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఆవిడ మన ఈ నియోజకవర్గానికి ఏ విధంగా చేస్తారు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా చేస్తారనేది ఆవిడ మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు ఈ నియోజకవర్గానికి? మీరు ఏంటి? ఈ నియోజకవర్గం అభివృద్ధి ఇంతవరకు అభివృద్ధి అనేదే జరగలేదు. మా జై భారత్ నేషనల్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అనేది జై భారత్ నేషనల్ పార్టీతోనే మా జేడి లక్ష్మీనారాయణ గారు తీసుకొచ్చి ఉద్యోగాలు, భారీ పరిశ్రమల ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగులు భారీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఆవిడ స్వస్థలం వచ్చేసి మన మొవ్వ గ్రామంలో ఆవిడ అసలు పుట్టి పెరిగింది. ఆవిడకి అసలు ఈ మొత్తం నియోజకవర్గం మొత్తంలో తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మ, మీరు ఇప్పుడు దోచుకు తిన్నారని చెప్తున్నారు. అసలు ఎంత దోచుకు తిన్నారనేది ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? 1,00,000 కోట్ల రూపాయల్లో ఆర్థికంగా చాలా దోచుకున్నారు. అవన్నీ మేము అవినీతి పరంగా కక్కిస్తాం. మా పార్టీ అధికారంలోకి రాగానే లెక్కలన్నీ తేల్చి బయటపెట్టి చూపిస్తాం మేము. అదేవిధంగా లెక్కలు తేల్చి చూపిస్తామంటున్నారు. ఇంకొకటి, డ్రగ్ మాఫియా అనేది ఎక్కువైపోయింది అంటున్నారు. మన దేశంలోనే డ్రగ్ మాఫియా కేంద్రంగా మన ఏపీ రాష్ట్రం ఉందని చెప్తున్నారు. ఆవిడ అడిగి తెలుస్తుంది అది ఎంత మట్టికి నిజమో ఏంటనేది ఆవిడ మాటల్లోనే విందాం. ఈరోజు యూత్ నిజంగా అల్లరి చిల్లరగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్కి, సిగరెట్లు అన్నిటికీ వ్యవస్థ బానిస అయిపోతున్నారు. ఇవి ముక్తి రావాలంటే ఒక జేడి లక్ష్మీనారాయణ గారితోనే సాధ్యమని మా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నాయుడు శిరీషా రాణిని తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ఆవిడ పారదోలుతానంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీలో ఫస్ట్ సీట్ ఇచ్చారు. మీరు దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేనైతే అప్పుడు ఆ రోజు చాలా సంతోషించాను. ఎందుకంటే మొట్టమొదట నేను పార్టీలోకి రాగానే నా పేరు అనౌన్స్మెంట్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా నాకు టికెట్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అదేవిధంగా అతి పెద్ద పార్టీలతో ఢీకుంటున్నారు. మీరు అసలు ఈ పార్టీలని నుంచి మీకు ఏదైనా ఇబ్బందులు పెట్టే విధంగా ఏమైనా ఉన్నాయా? పర్మిషన్లు ఇవ్వటం కానీ ఇట్లా ఏదైనా జరిగిందా? ఉన్నాయి. అయినా కూడా నేను తట్టుకుని నిలబడగలను. నేను ఏంటో నిరూపించుకుంటాను. అదేవిధంగా నిరూపించుకుంటానన్నారు. ఎన్నో ఇబ్బందులు పెట్టానంటున్నారు. అయినా సరే నేను వెనకడుగు వేసేది లేదంటున్నారు శిరీషా రాణి గారు. చూద్దాం ఆవిడకి ఎంత మెజారిటీ వస్తుందో, ఏ విధంగా గెలుస్తాయి, ఏ విధంగా గెలిచి చూపించి ఇక్కడ ఎంత అభివృద్ధి చేస్తుందో చూద్దాము. అదేవిధంగా మీ గుర్తు ఏంటమ్మా? టార్చ్ లైట్ గుర్తు, బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు, అవినీతికి వేటు. ఇప్పుడు టార్చ్ లైట్ గుర్తు అనేది అవినీతికి వేటు అని చెప్తున్నారు. అంటే టార్చ్ లైట్ వేయంగానే ఎదుటి వాళ్ళు మాడిపోతారు, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తానని ఆవిడే చెప్తున్నారు. చూద్దాం ఇక్కడ 13వ తారీఖు ఓట్లలో ఆవిడకి ఎంత అత్యధిక మెజార్టీతో గెలుస్తుందో వేచి చూద్దాం. పామరు నియోజక ప్రజలందరికీ నమస్కారం. నేను జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను. మీరందరూ మీ ఆడబిడ్డగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మా గుర్తు టార్చ్ లైటు, 6వ నెంబర్. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. అవినీతికి వేటు.